వచ్చాయి, స్తోత్రమని మహాశబ్దంతో ఎలుగెత్తి చెప్పిరి. తర్వాత 4వ అధ్యాయం, అదే ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం, తర్వాత 10, 11 వచనాలు చదువుతాం. లేకపోతే 2వ వచనం తర్వాత 8 నుండి చివరి దాకా చదువుతాం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయము 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండెను, సింహాసనమునందు ఒకడు ఆసీనుడై. తర్వాత 8, 9, 10, 11. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూ రెక్కల లోపటన కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారియు దేవునకు ప్రభు, పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి పగలు చెప్పుచుండును. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగయుగములు జీవించుచున్న వారికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులు కలుగును గాక అని ఆ జీవులు కీర్తించుచుండగా ఆ 24 పెద్దలు సింహాసనమునందు ఆసీనుడై ఉండు వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను, కనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడు అని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. దేవుడి లేఖన భాగాలు మన వెనుకలో దీవించును గాక. ప్రభు సహాయం కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమగల ప్రభా, దయగల తండ్రి, నీ సన్నిధికి వచ్చిన నీ బిడ్డలందరినీ బట్టి స్తోత్రాలు. ఇంకా మార్గ మధ్యలో ఉన్న వారిని ఆయా రైతులుగా వచ్చుచున్న వారికి తోడుగా ఉన్నాం. ప్రేమగల ప్రభా, బాధ్యతలుండి కుదరని వారికి సహాయపడండి ప్రభా. మరి బలహీనతలు రుగ్మతలతో ఉండిన వారిని కరుణించండి, బంధకాలలో ఉన్న వారిని కరుణించండి, వారికి కూడా ఏదో రూపంలో సదుపాయం కలిగించండి. ఈ యొక్క ఉదయకాల సమయంలో పాటల ద్వారా నేను కనపరిచినాం. తిరిగి మా హృదయార్పణలు పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ వివేకంతో మేము నీ సన్నిధిలో అర్పించడానికి ముందుగా నీ పరిశుద్ధ లేఖనాలతో మాతో మాట్లాడారు ప్రభా. మీరే మాకు తోడుగా ప్రార్థిస్తూ వందనాలు చెల్లిస్తూ మీ దాసుని శిలువ చాటును మరుగుపరిచి వాడుకోమని, గొంతును పెదవులు నాలుగు తాకమని వేడుకుంటూ వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనము సింహాసనాసీనుడై ఉన్నవాని ఆ మాట నా తలకు తీసుకొని సింహాసనం యొక్క గొప్పతనాన్ని, ఆ సింహాసనాసీనుడైన వాడు ఎలాంటి సింహాసనం మీద ఆసీనుడై ఉన్నాడో మనం కొన్ని తలపులు చూసినాం. అది ఇప్పుడు 4వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ యోహాను పరలోకంలోనికి ఆత్మవశుడై పరలోకానికి వెళ్ళాడు. అక్కడ ఇక్కడికి ఎక్కిరమ్ము అనే మాట యోహాను వింటాడు. అప్పుడు నేను ఆత్మవశుడనైతిని అని చెప్పి, అదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి. సో పరలోకమందు ఆయన చూసిన దృశ్యం ఏంటంటే, ఓ సింహాసనం చూశాడు. ఆ సింహాసనం మీద ఆసీనుడై ఉన్న వాడిని చూచాడు. సో ఆ సింహాసనంలో ఉండే ఆ యొక్క వాతావరణం అంతటి కూడా 4వ అధ్యాయంలో భక్తుడైన యోహాను వర్ణిస్తూ ఉంటాడు. సో ఆ వర్ణన అంతా కూడా చాలా ఎంతో అద్భుతమైనది, గంభీరమైనది. అయితే ఆ సింహాసనము ఎదుట చుట్టూ 24 పెద్దలు ఉన్నారు. తర్వాత ఆ సింహాసనం ఎదుట
సముద్రం ఉంది కదా, గాజు వంటి సముద్రం ఉంది. ఆ తర్వాత ఆ సింహాసనమునకు మధ్యలో, సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయి. 7వ వచనం 6వ వచనం. తర్వాత 4 జీవుల వివరణ. ఆ తర్వాత 8, 9, 10, 11లో 4 జీవులు ఆరాధిస్తున్నారు. తర్వాత 24 పెద్దలు ఆరాధిస్తున్నారు. సో 4 జీవులు ఏమని ఆరాధిస్తూ ఉన్నారు? భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారి దేవుడు ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక. కాబట్టి వీళ్ళు అలాగా ఆరాధన చేస్తున్నారు. ఆ తర్వాత అంటే 24 పెద్దలు కూడా ఆ యొక్క నమస్కారం చేస్తున్నారు. చూడండి 10, 11 వచనాలలో ఆ 24 పెద్దలు ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండని వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయొచ్చు. సో 4 జీవులు ఆరాధన, తర్వాత 24 పెద్దల ఆరాధన. సో 4 జీవులేమో పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని, సర్వాధికారి అయిన దేవుడని, యుగయుగములు జీవించుచున్న వాడిని ఆరాధిస్తూ ఉన్నారు. సో ఇవన్నీ కూడా మనము అంతకుముందు ధ్యానాల్లో సూచనగా ధ్యానిస్తూనే వచ్చాం. సరే, ఇప్పుడు 24 పెద్దలు ఏమని ఆరాధిస్తున్నారు అది చూద్దాం రండి. ఇప్పుడు 10, 11 వచనాలలో ప్రభువా మా దేవా నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనరుడవు. ఇక్కడ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడైన వారిని ఆరాధిస్తున్నారు. ఏమని ఆరాధిస్తున్నారు? వాళ్ళు తమ కిరీటాలు పడవేసి ఆయన ఎదురు సాగిలపడి అయ్యా నీవు సమస్తమును సృష్టించితివి, సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నారు. కనుక నువ్వు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉన్నాయి, తర్వాత దానిని బట్టి సృష్టించబడెను. అంటే నీ చిత్తమును బట్టి సమస్తాన్ని సృష్టించినాడు అని. నీవే మహిమ ఘనత పొంద నరుడు. సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధిస్తున్నారు 24 పెద్దలు. కాబట్టి ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ సృష్టికర్త అయిన దేవుణ్ణి కూడా నువ్వు నేను ఆరాధిస్తాం. కాబట్టి ఆయన సృష్టికర్త, ఆయన సమస్తమును సృజించిన వాడు. అది కానీ మొదటి వచనంలో మనం జ్ఞాపకం చేస్తే ఏముంది అక్కడ? దేవుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు. కీర్తన 136వ అధ్యాయంలోకి వెళ్తే చూడండి, కీర్తన 136 5, 6 వచనాలు చదవండి. తన జ్ఞానము చేత ఆయన భూమిని నీళ్ల మీద పరిచిన వాడు. ఆయన కృప నిరంతరము. నా కీర్తన అంతా కూడా సృష్టికర్త అయిన దేవుణ్ణి చూపిస్తా ఉంది. కాబట్టి భూమిని, ఆకాశమును, సముద్రమును, అందులోని సమస్తమును సృజించిన వాడు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 5వ వచనం చూడండి. అక్కడ ఆకాశమును సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో దాని మీద ఉన్న జనులకు ప్రాణమును ఆకాశములను సృజించి వాటిని కనుక విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీద ఉన్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మ ఇచ్చుచున్న దేవుడైన యెహోవా. 45వ
అదే యెషయా 45 చూడండి 18వ వచనం. ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగజేసి దాన్ని సిద్ధపరిచి స్థిరపరిచెను. చాలండి. కాబట్టి ఇక్కడ ఆకాశములో సృష్టికర్త అయిన యెహోవాయే దేవుడు. ఆకాశమును సృజించినాడు, భూమిని సృజించాడు, సముద్రమును సృజించాడు. ప్రియులారా, ఇవన్నీ సృజించినాడు. తర్వాత వాటిని నిర్వహించి కాపాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయంలో ఒక మాట వాళ్ళు ఆరాధన చేస్తా అంటారు. ఏమనంటే చూడండి, నెహెమ్యా 9:6లో ఉంది చూడండి ఒక మాట. నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును మహాకాశములను వాటి సైన్యమును భూమిని దానిలోని ఉండినది అంతటిని సముద్రములు వాటిలో ఉండినది అంతటిని సృజించి వాటన్నిటినీ కాపాడువాడు. కాపాడాలి. సృజించడం మాత్రమే కాదు, కాపాడాలి కూడా. ఫర్ ఎగ్జాంపుల్, ఆకాశాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని సృజించాడు. ఆకాశంలో సూర్యుడున్నాడు, చంద్రుడున్నాడు, నక్షత్రములు ఉన్నాయి. కనుక వాటిని సృజించుట ఒక ఎత్తు, వాటిని కాపాడి నిర్వహించుట ఇంకొక ఎత్తు. ఉదాహరణకి ఆ యొక్క సూర్యునికి ఒక కక్ష ఏర్పరిచాడు. ఆ కక్ష అది తిరుగుతూ ఉంటది. అది తిరుగుతా ఉన్నప్పుడు అది చక్కగా దాన్ని నిర్వహించేవాడు దేవుడే కదా. బైబిల్లో దావీదు మహాభక్తుడు అంటాడు, ఏమంటాడంటే సూర్యునికి 19వ కీర్తనలో అంటాడు, 19వ కీర్తనలో దావీదు మహాభక్తుడు ఏమంటాడు చూడండి. అక్కడ 20 అది మొదటి వచ్చిన గురించి కూడా బాగానే ఉంటుంది, కానీ సమయం కొరకు 4వ వచనం 19వ కీర్తన, వాటి కొలనూలు భూమి అందరిని వ్యాపించి ఉన్నది, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెలుచున్నవి. వాటిలో ఆయన సూర్యుని గుడారం వేసెను, అతడు తన అంతఃపురంలో నుండి బయలుదేరి పెళ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తలను దూషించినట్లు తన పదమున. కాబట్టి సూర్యుడికి ఒక గీత గీసి దానిలో పరిగెత్తు, దానిలో తిరుగు అని చెప్పాడు. అయితే బైబిల్లో యెహోషువ ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడు? సూర్యుడు ఆగు అంటాడు కదా. మనుషుడు ఆగుతాడండి, కానీ ఆ దినాన మనుషుని ప్రార్థన విని దేవుడు సూర్యుడిని ఆపాడంట. దాదాపుగా ఒక దినం అంతా, ఒక దినం కాదు, ఫుల్గా 23 గంటల కొన్ని నిమిషాలు అక్యురేట్గా కూడా సైంటిస్టులు చెప్తా ఉంటారు దాన్ని. ఒక దినమంతా ఆపాడంట దాన్ని. అంటే తన యాక్సెస్లో తిరుగుతూ ఉన్నప్పుడు అది తిరగకుండా అది ఆపేసినాడంట దేవుడు. ఎంత అద్భుతం! అంటే దాన్ని నిర్వహించడం గొప్పది. అలాగే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు ఆయన ప్రాణాన్ని ఏం చేశాడు? 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేశాడు కదా. ఆయన 15 సంవత్సరాలు ఎక్స్టెండ్ చేసినాడు అన్నదానికి ఒక గుర్తు అక్కడ చూపిస్తాడు కదా. 10 మెట్లు ఏమైంది అంట, అది వెనక్కి వెళ్ళింది. సరే, అంటే అలాగా ఆ యొక్క సూర్యుడిని దేవుడు సృజించడం మాత్రమే కాదు, దాన్ని నిర్వహిస్తూ ఉన్నాడు ప్రజలకి హాని కలగకుండా. కనుక ఎంత అద్భుతం! మనం ఏదైనా ఫ్యాక్టరీని సృజిస్తే ఆ ఫ్యాక్టరీలో ఏదో ఒకటి సరిగా పనిచేయలేదు అనుకోండి, ఏమైంది? పెద్ద పెద్ద అపాయాలు వస్తాయి కదా. మనము చదువుతాం, భోపాల్లో గ్యాస్ లీక్ అయి ఏమయ్యారు? ఎంతో మంది చనిపోయారు. అంటే మానవుడి సృష్టి కంటే దేవుడి సృష్టి గొప్పది. కనుక ఆ సృష్టికర్త దేవుడు సృజించి వాటిని నిర్వహించుచున్నాడు.
అయితే విచారం ఏంటంటే మానవుడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తున్నాడు. ఇది విచారకరం. ఏమి కారణం అంటే సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తా ఉన్నాడు. ఆ యొక్క సృష్టికర్తను వదిలిపెట్టేశాడు. సృష్టికర్త యొక్క లక్షణాలు అవన్నీ కూడా ఎరుగుతున్నాడు. కానీ సృష్టికర్తనికి నమస్కారం చేయకుండా సృష్టికి పూజిస్తున్నట్లుగా రోమపత్రికలో మనం గమనిస్తాం. కనుక రోమపత్రిక 1వ అధ్యాయంలోకి వెళ్తే అక్కడ మనం చూస్తాం, ఏమని చూస్తాము, వాళ్ళు దేవుని మహిమను ప్రతిమా స్వరూపములుగా మార్చేసారని రాయబడింది. చదవండి. మొట్టమొదట 22వ వచనం కూడా చదవండి. వారి అవివేక హృదయము అంధకారమాయను, జ్ఞానులు మనం చెప్పుకొనుచు వారు అక్షయుడకు దేవుని మహిమను క్షయమయు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపములుగా మార్చి. 25వ వచనం. అటు వారు దేవుని సత్యమును అసత్యములకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేది. కాబట్టి సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తా ఉన్నారు. కనుక సృష్టికర్తను వదిలిపెట్టారు. కనుక ప్రతిమా స్వరూపములుగా అంటే చతుష్పాద జంతువుల యొక్క ఆ యొక్క భూమి మీద ప్రాకేడు రూపంలో, చెక్క రూపంలో, వెండి బంగారం రూపంలో, ఇనుము రూపంలో రకరకాల స్వరూపాలను మానవుడు నిర్మించుకొని మానవుడు పశుప్రాయుడు అవివేకి అయినాడు. సృష్టికర్తను వదిలిపెట్టి సృష్టిని పూజిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయము అక్కడ మనం చూస్తాం 14వ వచనం. ఇర్మియా తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు పోతపోయి ప్రతి వాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందుచున్నాడు. అవి పోతపోసినది మాయ రూపం, అందులో ఏం లేదంట, ప్రాణమేమీ లేదు. విమర్శ కాలంలో అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు. విమర్శ కాలంలో అవి నశించిపోవును. 14వ వచనంలో ఏమంటాడు? తెలివి లేని ప్రతి మనుషుడు పశుప్రాయుడు. తర్వాత పోతపోయి ప్రతివాడు తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును. పోతపోసింది ఏంటట? మాయ రూపమా. ఏం లేదు దానిలో, ప్రాణమేమీ లేదు అందులో ప్రాణం లేదు, అందులో జీవము లేదు. కనుక జీవము లేని దానికి ఆ యొక్క రూపం ఏర్పరిచి దాని ముందు సాగిలు పడుతున్నాడు. గురుడ్డివాడు, తెలివి లేనివాడు, అవివేకిగా ఉన్నాడు, అంధకారంలో ఉన్నాడు. 45వ అధ్యాయంలో ఇందాక మనం ఏమని చదివినా చూడండి. 16వ వచనం. విగ్రహమును చేయువారు సిగ్గుపడిన వారై. తర్వాత కిందకు వస్తే 20వ వచనంలో కూడి రండి, తమ పొయ్యి విగ్రహమును మోయుచు రక్షింపలేని దేవతకు మొరపెట్టు వారికి ఏం లేదంట, తెలివి లేదు. కనుక పొయ్యి విగ్రహమును మోయించు రక్షింపలేని దానికి మొరపెడతా ఉన్నారు. కనుక వారు సిగ్గుపడేవారుగా ఉంటారు. అంటే వారు బూడిదుంది వాళ్ళ చేతిలో అంటాడు. కనుక వారికి తెలివి చాటట్లేదు అంటాడు. 20వ వచనం 44:20లో ఉంది చూడండి. వాడు బూడిద తినుచున్నాడు,
దాని మనసు మోసపోయినది, తప్పుదారిని వాడిని తీసుకొని పోవచ్చున్నది. వాడు తన ఆత్మను రక్షించుకొని చాలని నా కుడి చేతిలో అబద్ధం ఉన్నది కదా అని అనుకున్నటకు వానికి బుద్ధి చాలదు. సో ఇక్కడ సృష్టికర్తను పూజించేవాడు బుద్ధి లేనివాడు, పశుప్రాయుడు, వివేకం లేనివాడు, తర్వాత సిగ్గుపడతాడు, అవమానము నొందుతాడు. కనుక మానవుడు సృష్టికర్తకు బదులుగా సృష్టిని పూజిస్తా ఇలాంటి కార్యాలలో నిమగ్నమై ఉన్నాడు. సత్యాన్ని అసత్యంగా మారుస్తున్నాడు. అయితే మరి మనము అక్కడ 24 పెద్దలు వారు సింహాసనం ఎదుట సాగిలపడుతున్నారు. అయ్యా, నీ చిత్తమును బట్టియే నువ్వు సృజించావు. మానవుడు కూడా సృష్టించిన దేవుడే, కానీ మానవుడు దేవుణ్ణి ఆ యొక్క విగ్రహాలకు మార్చేసి తప్పుదారిలో పొందున్నాడు. ఇలాంటి మానవుడికి దేవుడు మరలా అవకాశం ఇచ్చాడు. ఎలాగా అంటే అపోస్తలుల కార్యములు చూడండి. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయం 15వ వచనం. 14:15 అయ్యలారా, మీరెందుకు ఇలాగ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావం వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన దేవుని వైపు తిరగవలనని మీకు ఏం చేస్తున్నాము? సువార్త ప్రకటించుచున్నాము. కనుక సువార్త ప్రకటించుచున్నాము. సువార్త అనేది మానవుడికి తెలివిస్తుంది. సువార్త అనేది మానవుడికి వెలిగిస్తుంది. సువార్త అనేది మానవుడికి అక్షయతని, మహిమను, జీవాన్ని ఇస్తుంది. చూడండి 2వ కొరింథీ 4వ అధ్యాయం 5వ వచనం. 2వ కొరింథీ 4:5 అంధకారములో నుండి వెలుగు కలుగుగాక అని పలికిన దేవుడే యేసుక్రీస్తునందు వెల్లడిపరుచుటకు మా హృదయములలో ప్రకాశించిన గనుక ఆయన ప్రభువనియు మమ్మల్ని గురించి 4వ వచనంలో కూడా చూడండి. దేవుని స్వరూపి అయి ఉన్న క్రీస్తు మహిమను కనుపరచు చాలండి సువార్త ప్రకాశము అంటాడు. తర్వాత 2వ తిమోతిలో ఏమంటాడంటే ఆయన సువార్త వలన అక్షయతను, జీవమును వెలుగులోనికి తీసుకొచ్చాడంట. చూడండి 9:10 2వ తిమోతి 1వ అధ్యాయము 9:10 మన క్రియలను బట్టి కాక తన స్వకీయ సంకల్పమును బట్టి అనాది కాలముననే క్రీస్తు యేసునందు మనకు అనుగ్రహింపబడినది, క్రీస్తు యేసును మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినది, మనల్ని రక్షించి పరిశుద్ధమైన పిలుపుతో ఆయన మనలను ఆ క్రీస్తు యేసు మరణమును నిరర్థకము చేసి జీవమును, అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చాడు. సో సువార్త వలన సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆ యొక్క వెలుగులోనికి తీసుకొస్తున్నాడు, తెలియజేస్తున్నాడు. సువార్త అంటే ఏంటి? సువార్త అంటే ఏంటంటే మతం మార్చడం కాదు. సువార్త అంటే చాలా మంది సువార్త అంటే చాలా విధాలుగా తప్పుడు విధానంలో ఆలోచిస్తున్నారు. సువార్త అంటే సింపుల్లీ 1 కొరింథీ 15వ అధ్యాయం 3వ వచనం కదా. ఏంటి ఆ సువార్త అంటే? చూడండి, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చదవండి, ఎవరైనా చదవండి. సువార్త అంటే అది అదేనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి పొందాడు, సమాధి చేయబడ్డాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన
లేపబడ్డాడు. ఇది గాస్పెల్ అంటే. గాస్పెల్ అంటే ఏంటి? యేసు ప్రభుని నమ్ముకోండి, మీ బిడ్డ మీకు ఆ స్వస్థత వస్తుంది, యేసు ప్రభు మీకు ధనం ఇస్తాడు, బంగారం ఇస్తాడు, మీకు అన్నీ వస్తాయి, ఆ తర్వాత భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలన్నీ దొరుకుతాయి. అదిగా సువార్త అంటే. సువార్త అంటే లేఖనముల ప్రకారం క్రీస్తు మన పాపముల నిమిత్తం మృతి చెందాడు, సమాధి చెందాడు. లేఖనముల ప్రకారం 3వ దినాన అది అంటే ప్రవచనార్థకంగా అది ఉంది అని అర్థం. సో మన పాపముల కొరకు యేసు ప్రభు చనిపోయాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు. మన పాపముల కొరకు ఆయన రక్తం కార్చాడు. మన పాపముల కొరకు ఆయన మనకు బదులుగా ఆయన శిక్షించబడ్డాడు. మన శిక్ష ఆయన తీసుకున్నాడు, రక్తం కార్చాడు. మన పాపములను కడగడానికి, కప్పడానికి ఆయన పాపం లేని రక్తాన్ని కార్చాడు. ఆ రక్తం ద్వారా ఆయన సమాధి చేయబడ్డాడు. ఇప్పుడు 3వ దినాన తిరిగి లేచాడు. ఇది సువార్త. ఈ సువార్త ద్వారా ఇప్పుడు దేవుడు ఈ గుడ్డితనంలో ఉన్న, అవివేకంలో ఉన్న మానవాళిని ఏం చేస్తున్నాడంటే నూతన సృష్టిగా చేస్తున్నాడు. అదే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. ఏంటది? 2 కొరింథీ 5:17 చదవండి. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి. కాబట్టి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మానవుడిని నూతన సృష్టిగా చేస్తున్నాడు. ఎలాగ చేశాడు? సువార్త ద్వారా చేశాడు. ఏం చేశాడు? నూతన సృష్టిగా చేశాడు. ఎక్కడ మార్పు తీసుకొచ్చాడు? నూతన హృదయం ఇచ్చాడు, నూతన ఆత్మ ఇచ్చాడు. అక్కడ యెహెజ్కేలు గ్రంథం 36వ అధ్యాయంలో 25-26 వచనాలలో మనం గమనిస్తే అక్కడ చదవండి ఆ మాట. యెహెజ్కేలు 35-36 25-26 వచనాలు. మీ అపవిత్రత యావత్తు విగ్రహముల వల్ల కలిగిన అపవిత్రత యావత్తు తీసివేస్తానా, నూతన హృదయం మీకు ఇస్తాను, నూతన స్వభావం మీకు ఇస్తాను. అది కాబట్టి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనల్ని నూతన సృష్టిగా చేశాడు. అది కనుక నూతన సృష్టిగా చేశాడు. దేవుడి సృష్టి మనం. అయితే మనం పాపం చేత, అవివేకం చేత, దుర్నీతి చేత అంధకారంలోకి వెళ్ళిపోయాం. సృష్టికర్తకు బదులు సృష్టిని పూజించాం, సత్యాన్ని అసత్యముగా మార్చాం, అజ్ఞానంలోనికి వెళ్ళిపోయాం, అవివేక హృదయాన్ని కలిగి ఉన్నాం. అయితే యేసుక్రీస్తు ప్రభు మరలా ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించి సమాజంలో తిరిగి లేచడం ద్వారా అది సువార్త సత్యాన్ని, సువార్త వెలుగుని మన హృదయాల్లో ప్రకాశింపజేసి మనం నూతన సృష్టిగా చేశాడు. నూతన హృదయం ఇచ్చాడు, నూతన ఆత్మ ఇచ్చాడు, నూతన స్వభావం ఇచ్చాడు. అందుకనే ఎఫెసీ పత్రిక 2:10లో ఒక మాట అంటాడు. ఏమంటాడు చూడండి. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనం నడుచుకోవాలనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు ఏమయ్యామంట? మనం సృష్టించబడ్డాం. నూతన సృష్టిగా యేసుక్రీస్తు ప్రభులో మనల్ని చేశాడు. సో దేవుని బిడ్డలమయ్యాం. ఆ యొక్క ఒకప్పుడు సృష్టికర్త దేవుని ద్వారా నిర్మించబడ్డాం. అయితే సృష్టికర్త దేవుని ద్వారా నిర్మించబడిన మనం అవివేకమయ్యాం, అజ్ఞానులయ్యాం, అంధకారంలోకి వెళ్ళిపోయాం, అవివేక హృదయం కలిగి ఉన్నాం. మరలా దేవుడు మనల్ని ఆ యొక్క సృష్టించడానికి, నూతన సృష్టిగా చేయడానికి యేసుక్రీస్తును పంపించాడు. ఆయన ద్వారా మనకి నూతన హృదయం, నూతన స్వభావం, నూతన ఆత్మ ఇచ్చి మనల్ని క్రీస్తులో నూతన సృష్టిగా చేశాడు. కాబట్టి ఇదే 24 పెద్దలు అక్కడ ఆరాధన చేస్తున్నారు. తమ కిరీటములు వారి ఎదుట, అసింహాసనం ఎదుట పడవేసి ఏమని చెప్తున్నారు? రండి. అది చదువుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రకటన గ్రంథం
4వ అధ్యాయము 10వ వచనం. పెద్దలు సింహాసనమందు ఆసీనులై ఉన్న వారి ఎదుట సాగిలపడి యుగయుగములు జీవించుచున్న వారికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి. అప్పుడు దాని అర్థం ఏంటంటే, అయ్యా నువ్వు నన్ను సృష్టించావు, కానీ నేను దారి తప్పాను, అజ్ఞానినై అవివేకుడినై నీకు బదులుగా సృష్టికర్తను పూజించాను. అయితే నన్ను విడిచిపెట్టగా నీ కుమారుడిని మరలా ఈ లోకానికి పంపించి ఆయనలో నన్ను నూతన సృష్టిగా చేశావు. ఆయన రక్తం ద్వారా నా పాపాలు కడిగావు. ఆయన మరణ భూస్థాపనల ద్వారా నన్ను నూతన సృష్టిగా చేశావు. నాకు నూతన హృదయం ఇచ్చావు, నాకు నూతన ఆత్మ ఇచ్చావు, నూతన స్వభావం ఇచ్చావు. కాబట్టి మహిమ, ప్రభావములు, ఘనత నీకే చెల్లించుచున్నాను. సో ఇది మనము జ్ఞాపకం చేసుకొని మనం ఆయన్ని ఆరాధిస్తాం. ఈ తలంపులు మనసులో ఉంచుకొని మనం ఆరాధనలోకి వెళ్దాం. మనం లేచి ఒక పాట పాడుకుంటా సమయం